ఒక ప్రభుత్వ ఉద్యోగి జీవితం ఇట్లా మారుతుందని ఎవరు ఊహించలేదు. కరెక్ట్గా నిన్న 2026 జూలై 22 హైదరాబాద్లో మాదాపూర్లో ఒక అపార్ట్మెంట్ల ముందర కొన్ని ఆ వాహనాలు ఆగినాయి. వాటి మీద ఉన్న 3 అక్షరాలు చూస్తే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా షాక్ అయ్యారు. అదేంటో తెలుసా? ఏసీబీ, ముత్యం వెంకటరమణ. ఆయన పేరు, ఆయన పేరుకే ముత్యం, కానీ ఆయన ఒక అవినీతి ముత్యం. నిన్న ఏసీబీ అధికారులు ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఆయన సాధారణ ఉద్యోగి కాదు, తెలంగాణ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డిప్యుటేషన్పై పనిచేస్తున్న డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ. ఒక్కసారిగా మూకుమ్మడిగా రైడ్ చేశారు. మాదాపూర్, బేగంపేట, మూసాపేట్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఖమ్మం, ఇక అందరి బంధువుల ఇళ్ళ దాదాపు 10 మందికి పైగా ఒక ట్రూప్ తీసుకొని వాళ్ళు సోదాలు చేశారు. అధికారులు అల్మారాను తెరిస్తే 1 కాదు 2 కాదు, కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. అసలు 2 కిలోలకు పైగా బంగారం ఉందంట, 52 లక్షల రూపాయల నగదు, ఇక వజ్రాలు, 3 కార్లు, ఒక భవనాలు 2, అలాగే కాంప్లెక్స్లు, ఎన్నో అపార్ట్మెంట్లు, 4 అపార్ట్మెంట్లు ఉన్నట్టు నిన్న అధికారులు తేల్చారు. ఆయన ఆస్తుల విలువ ఎంతనో తెలుసా? 27.65 కోట్లు. ఇక మార్కెట్ విలువలో ఇక ముత్యం వెంకటరమణ ఆస్తి 100 కోట్లు అని తెలిసింది. ఇక ఇక్కడే కథ ముగలేదు. ఎందుకంటే ఆదాయం 2019లోనే ఈయన ఏం చేసిండంటే, అప్పుడు కూడా ఈయన వార్తల్లో నిలిచిండు. ఎందుకంటే అప్పుడు కూడా సేమ్ లంచం తీసుకుంటే 26 లక్షలు తీసుకొని ఆయన అప్పుడు కూడా కేసు నమోదైంది. అయినా కానీ ఆయన జీవితం ఏం మారలేదు. ముత్యం రెడ్డి అట్లనే ఆయన జీవితాన్ని అవినీతిమయంగా కొనసాగిస్తుండు. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వార్తల్లోకి వచ్చిండు. కానీ ఈసారి ఆరోపణలు ఇదివరకు 26 కదా, ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు అప్పటి నుంచి ఇప్పటి వరకు సంపాదించుకుండు. ఇక ఈ మధ్యలో ఏం జరిగింది, ఈ ప్రశ్నకు సమాధానం రేపు ఇంకా తెలుస్తుంది, దర్యాప్తులో తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా గతంలో దొరికిన మన అవినీతి తిమింగలాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తాం. డిఎస్పి భీమిరెడ్డి, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిన డిఎస్పి, ఆయన పెద్ద తిమింగలం. వాస్తవంగా సంకిరెడ్డి భీమిరెడ్డి హోదా అయినప్పుడు డిఎస్పి, తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీస్లో 2026లో ఇక ఏసీబీ బృందాలు హైదరాబాదు, హన్మకొండ, మహబూబాద్, ఖమ్మం, వరంగల్ 16 ప్రాంతాలల్లో సోదాలు నిర్వహించినాయి. బయటపడ్డాయి ఈయన దగ్గర ఆస్తులు 46 ఎకరాలు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, 40 లక్షల నగదుతో పాటు పిల్లాలు, లగ్జరీ కార్లు, విదేశీ మద్యం. అసలు అంచనా విలువ 150 నుంచి 200 కోట్లు అంట. ఒక డిఎస్పి దగ్గర ఇన్ని ఆస్తులా అనే ప్రశ్న అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా దారితీసింది. లాస్ట్ మంత్ అనుకుంటా మోహన్ నాయక్ ఇంజనీరింగ్ శాఖల సంచలనం సృష్టించిండు. హైదరాబాద్లోనే ఆర్ఎండ్బి దాంట్లో డిపార్ట్మెంట్లో పనిచేసిన ఈయన ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్, ఈయన మీద ఏసీబీ దాడులు స్టార్ట్ చేసింది. అప్పట్లో ఈయన దగ్గర భూములు, ప్లాట్లు, పెట్టుబడికి సంబంధించిన పత్రాలు దొరికినాయి. ఈయన ఆస్తి విలువ కూడా అప్పుడు 100 కోట్లకు పైగా అని చెప్పేసి ఏసీబీ అధికారులు అన్నారు. ఇంకా ఆ మధ్య నిజామాబాద్లో ఇక మల్లారెడ్డి, కొమ్మిరెడ్డి మల్లారెడ్డి, ఈయన డిప్యూటీ సూపరింటెండెంట్, తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ అయ్యిండు, మద్యం విక్రయాలను పర్యవేక్షించే అధికారి. ఇక ఏసీబీ దాటిలో బయటపడ్డ ఆస్తులు ఎన్నో తెలుసా? ఈయన విలాసవంతమైన ఆస్తులు 50 కోట్లకు పైగా. షామీర్పేట తహసీల్దారు, మేడ్చల్ జిల్లా షామీర్పేట తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన సుచరిత మేడం, ఈమె రెవెన్యూ వ్యవహారాలు చూసేది. అందుకే ఏసీబీ దాడులు చేసిన తర్వాత ఈమె దగ్గర కూడా ఇక ప్లాట్లు, పెట్టుబడి పెట్టిన డబ్బులు, తర్వాత నగదు అన్నీ దర్యాప్తు పరిధిలోకి వచ్చినాయి. మన హైదరాబాద్లోనే ఇక నెట్ క్యాషే వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయల నగదు దొరికిందంట. ఇంకా తర్వాత ల్యాండ్ సర్వే శాఖ ఉంటుంది, డిప్యూటీ డైరెక్టర్ ప్రి శ్రీనివాస్, ఏసీబీ సోదాల్లో ఒకే చోట ఈయన దగ్గర కూడా 1 కోటి రూపాయలు దొరికినాయి. ఇది మరి జీతం డబ్బేనా లేకపోతే ఇంకేదైనా ప్రశ్నలా? ఇంకా ప్రశ్నలు ఏం అవసరం లేవు ఇక్కడ, ఎందుకంటే అవినీతి సొమ్మే అది. ఎందుకంటే ఒక అధికారికి నెలకు ఉంటే 1,00,000 ఉంటుంది, మహా పెద్ద అధికారి అయితే 2 లక్షలు ఉంటాయి. అయితే జీవితకాలంలో సంవత్సరానికి ఒక 12 లక్షలు 13 లక్షలు సంపాదిస్తే 1,00,000 రూపాయలు ఉందనుకుంటే అతని జీవితకాలంలో 50 సంవత్సరాలు ఎన్ని సంపాదిస్తారు? ఒక 50 కోట్లు 20 కోట్లు సంపాదిస్తారు. ఎంత? కానీ ఇన్ని కోట్ల రూపాయలు ఇంకా చిన్న చిన్న లంచాల నుంచి కోట్ల సామ్రాజ్యాల వరకు వెళ్ళారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది
ఆ తర్వాత పట్టుబడ్డ వాళ్ళ పోలీస్ సిబ్బంది, నల్గొండ రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఆ తర్వాత జగిత్యాల పంచాయతీ సెక్రటరీలు, ఖమ్మం అసిస్టెంట్ ఇంజనీరు, కరీంనగర్లో ఎక్సైజ్ అధికారులు, ఇట్లా చాలామంది ఏసీబీ ట్రాప్లో పట్టుబడ్డారు. ఒక్క కేసులా మొత్తం పెద్దది కాకపోవచ్చు కానీ అన్ని కేసులను కలిపి చూస్తే ఒక పెద్ద వ్యవస్థే కనిపిస్తుంది. అవినీతి ఇప్పుడు అసలు ఇంత అలవాటు మారిందా అనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలకు సేవ చేయడం, కానీ కొందరి కథలు చూస్తే మాత్రం ఉద్యోగం కంటే ఆస్తులే ఎక్కువగా అనిపిస్తాయి. లంచం తీసుకున్న చేతులు వాళ్ళకు ముద్దెలా దిగుతుందో తెలియదు. ఒకరోజు ఏసీబీ ముందు వీళ్ళు ఎప్పుడైనా జవాబు చెప్పాల్సిందే. చట్టం నెమ్మదిగా నడిచినప్పటికీ అది ఎవరిని కూడా వదిలిపెట్టదనేది గమనించాలి. తెలంగాణలో అవినీతి పరిగెడుతుందని ఈ విషయాల వల్ల తెలుస్తుంది. ఎందుకంటే ఇవి ఒక సంవత్సర కాలంలోనే జరిగినాయి ఇవన్నీ కూడా. ఇక దొరికితేనే దొంగన అంటే దొరకకపోయినా దొరకని చేపలు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళు కూడా అవినీతిని ఇంతగానం అజ్జేయొద్దు అనేది చాలామంది చెప్తున్నారు.